హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్. విశాల్ కథానాయకుడిగా హరి డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగులో ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం. ఇప్పుడు హరి డైరెక్షన్ అనగానే యాక్షన్ ప్రియులు చాలా ఉత్సాహంగా చూస్తారు. లింగం లాంటి సినిమాలు ఆయన తెరకెక్కించారు. విశాల్ గాల్తో ఆయన చేసిన భరణి పూజ సినిమాలు కూడా చాలా మంచి విజయాలు అందుకున్నాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే రత్నం. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమాలో మన హీరో పేరు వచ్చేసి రత్నం. ఎమ్మెల్యే సముద్రకని అనుచరుడిగా ఉంటాడు. రత్నం అలాగే వారి గ్యాంగు ఎమ్మెల్యే కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు మంచి కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. ఈ సినిమాలో మన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ వచ్చేసి మల్లిక అనే పాత్రలో చేస్తుంది. మన హీరోయిన్ని చంపడానికి కొన్ని గ్యాంగులు వెంబడిస్తూ ఉంటాయి. వాటి నుండి కాపాడడానికి మన హీరో రత్నం హీరోయిన్కి సహాయం చేస్తూ ఉంటాడు. అసలు మల్లికను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? రత్నం మల్లిక కోసం ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు? ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి రత్నం మల్లిక కోసం ఏం చేశాడు అనేదే మిగిలిన కథ. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగనే కొన్ని చోట్ల ఫన్నీ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా మన హీరో విశాల్ మరియు హీరోయిన్ మధ్యలో ఉన్న రిలేషన్ చాలా బాగుంది. విశాల్ ఈ సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించాడు. తన బాడీ లాంగ్వేజ్తో కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్లో మన హీరో చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇక విలన్ పాత్రలో నటించిన మురళీ శర్మ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. మన సముద్రకని నటన కూడా చాలా న్యాచురల్గా ఉంది. గౌతమి మీనన్ మరియు యోగి బాబు మరియు మిగిలిన నటీనటులు తమ పాత్ర మేరకు చాలా బాగా నటించారు. ఈ సినిమాలో మాస్ మేకింగ్ అండ్ యాక్షన్ టేకింగ్ చాలా బాగుంది. సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథ మాత్రం అనుకున్నంత ఆసక్తికరమైన ఫ్లోలో సాగలేదు. మళ్ళీ ఈ సినిమాలో మన డిఎస్పి గారు తన మ్యూజిక్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మొత్తానికి 8 ఫైట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో 4 ఫైట్స్ అలాగే సెకండ్ హాఫ్లో 4 ఫైట్స్ ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ మాత్రం అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 2.80/5. ఈ సినిమాని మీరు ఎంచాక మీ ఫ్యామిలీతో కలిసి చూడాలి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.